ప్రైజ్ లార్డ్. చూడండి, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమడిగినను అది ఆయన మనకు దొరుకును. అది ఆయన వలన మనకు దొరుకును. చూడండి, 1 యోహాను 3:22 ఉంది మాట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, చూడండి ఎంతో స్పష్టంగా ఉంది, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసిన ఎడల మనం ఏమి అడిగినను, చూడండి, ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చేసినట్లయితే మనం ఏమడిగినాను సరే అది ఆయన నామములో మనకు దొరుకును. అది ఆయన వల్లనే మనకు దొరుకును. ఎంత క్లియర్గా ఉంది ఈ మాట. 1 యోహాను 3:22 అంటే మనం చేయవలసిన పనులు ఏంటంటే ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయడం. ఇష్టమైనవి అంటే ఎన్నో, మరి దేవుడికి వ్యతిరేకతలైనవి ఎన్నో ఉన్నాయి, అవన్నీ మనం చేయకూడదు. ఏంటంటే మరి అధికంగా ఆటపాటలతో కూడిన అల్లర్లు కానీ, ఇలాంటివి దుష్టుల సాంగత్యం కానీ, ఇలాంటివి ఏమీ చేయకుండా ఆయనకి ఇష్టమైన పనులు మాత్రమే మనం చేసిన ఎడల, ఇదిగో చూడండి, ఆయన నామములో ఆయన వలన మనకి అన్నీ దొరుకును. ఆమేన్, హల్లెలూయా. ఇదివరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. యోహాను 16:24 ఉంది. ఆయన నామంలో మనం ఏది అడగలేదంట, ఆయనే స్పష్టంగా చెప్తుంది. కనుక ఆయన నామంలో మనం ఏమడిగినను దొరుకును. ఎప్పుడు దొరుకునంటే మనము ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడే. మరి పాటిద్దామా? ఆమేన్, హల్లెలూయా.